ఐస్బర్గ్లు ఉంటాయి సముద్రాల్లో. ఏమవుతుందంటే ఆ బండ యొక్క కొన మాత్రం పైకి ఉంటుంది నీళ్ళల్లో, మిగిలిన బండ అంతా లోపల ఉంటుంది. వాడు నడిపాయన అనుకుంటాడు కొంచెమే కదా, అదే ఉందలే, వాడ దాన్ని ఢీ కొట్టి వెళ్ళిపోవచ్చు, పగిలిపోద్ది అది. వాడికేమో ఆ టైటానిక్ అలాగే జరిగింది. టైటానిక్ షిప్ అలాగే జరిగింది. ఏమండి, కాలిఫోర్నియా అనే షిప్ దానికంటే ముందు వెళ్ళిందంట. ఈ టైటానిక్ షిప్లో వాకీ టాకీ ద్వారా వార్నింగ్ ఇచ్చారు, అబ్బాయి స్లోగా రండి, ఐస్బర్గ్లు ఉన్నాయి ఈ సముద్రంలో. అంటే భలేవాడు పిచ్చాడు, వాడు ఎలాంటిది అనుకున్నావు, ఉన్న వాటిలోకెల్లా స్ట్రాంగెస్ట్ అన్నాడు. స్పీడ్గా వెళ్ళిపోయాడంట. ఐస్ బర్గ్ కనపడింది, కొంచెం కనపడింది, మిగతాదంతా లోపల ఉంది, పైకి కొద్దిగా మొనతేలి ఉంది. ఇది చిన్నదే కదా, ఇదే పాటిది టైటానిక్ కింద అనుకునే స్పీడ్గా వెళ్తే అది కూడా అంతే స్పీడ్గా వాడను చీరేసింది. చనిపోయారు చాలామంది, కొంతమంది బ్రతికారు. ఆ వాడలో ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అది ఇంగ్లాండ్ నుండి అమెరికా వెళ్తూ ఉండగా జరిగింది. ఇంగ్లాండ్ దేశంలో గొప్పగా వాడబడిన దైవజనుడు అమెరికా వాళ్ళ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తున్నాడు ఒక ప్రసంగం చేయడానికి. చాలా బలమైన దైవజనుడు, యవనస్తుడు. వెళ్తుండగా ప్రియులారా, ఈ టైటానిక్ షిప్ మునిగిపోయింది కదా, లైఫ్ జాకెట్ వేసుకున్నాడు ఈ పాస్టర్ గారు. బోట్లు వస్తాయని ఎదురు చూస్తున్నాడు నీళ్ళల్లో. లైఫ్ జాకెట్ వేసుకుంటే మునగరు. బోట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని బోట్లు వస్తున్నాయి, తీసుకెళ్తున్నాయి మనుషుల్ని. ఈయన కూడా దానికోసం కూర్చున్నాడు. ఇంతలో ఒక ఆయన అరుస్తున్నాడు, అయ్యా నన్ను కాపాడండి, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నాకు కుటుంబం ఉన్నారు, ఏమైపోతారో, నాకు లైఫ్ జాకెట్ లేదయ్యా, నన్ను ఎవరైనా కాపాడండి అని కేకలు పెడుతున్నాడు. మునుగుతూ తేలుతూ కేకలు పెడుతున్నాడు. అప్పుడు ఈ దైవజనుడు, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, కాబట్టి అతడు రక్షించబడాలి, అతన్ని నా మరణం ద్వారా ఆ వ్యక్తిని నేను కాపాడాలి అని చెప్పి తన లైఫ్ జాకెట్ ఆయనకి ఇచ్చేసి నీళ్ళలో మునిగిపోయాడు. సోదరుడా, యేసు ప్రభు నమ్ముకో, రక్షణ పొందు, నువ్వు బ్రతికి బయటపడిన తర్వాత నీవు నీ కుటుంబం రక్షణ పొందండి అని చెప్తూ మునిగిపోయి చనిపోయాడు దైవజనుడు. ఇతడు లైఫ్ జాకెట్ వేసుకుని కొంచెం సేపు నీళ్ళలో ఉండగా బోట్లు వచ్చినాయి, అతన్ని కూడా కాపాడారు. దేవుని బిడ్డలారా, బ్రతికిన వాళ్ళందరూ మీటింగ్ పెట్టారు ఒకరోజు. టైటానిక్ వాడలో నుండి బతికి వచ్చినటువంటి వాడు సుమారు ఒక 500 మంది ఎంతమంది బ్రతికారు, 1700 మంది దాకా చనిపోయారు. ఆ మీటింగ్లో ఇతడు లేచి సాక్ష్యం చెప్పడానికి లేచి అంటున్నాడు కదా, నా కోసం 2 వ్యక్తులు చనిపోయారు, ఈరోజు నేను బ్రతికున్నానంటే 2 వ్యక్తులు ప్రాణం పెట్టారు నా కోసం అన్నాడు. ఎవరయ్యా వాళ్ళంటే, ఒకటి యేసు ప్రభు వారు నా కోసం ప్రాణం పెట్టాడు, రెండోది ఇదిగో ఆ దైవజనుడు నా కోసం ప్రాణం పెట్టాడు, తన లైఫ్ జాకెట్ నాకు ఇచ్చేశాడు, ఈరోజు బ్రతికున్నానంటే వాళ్ళే కారణం అని చెప్పినప్పుడు ఆ దైవజనుడి మాటలు విని సభలో అందరూ ఏడ్చేశారు. చాలామంది ప్రభు నమ్మని వాళ్ళు ఆ సభలో ప్రభు నమ్మేశారు, రక్షణ పొందేశారు, ప్రభుని సొంత రక్షణగా అంగీకరించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని ఆయన చావు కూడా అనేక మంది రక్షణకు కారణమైంది.